హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నిజం చెప్పాలంటే కేఎఫ్సీ కంటే కూడా ఇప్పుడు నేను చూపించబోయే కేఎఫ్సీ పాప్కార్న్ టేస్ట్ డబుల్ ఉంటుంది. ఎందుకంటే మన స్టైల్లో చేసుకుంటాం కదా, పైన క్రిస్పీ లేయర్తో లోపల జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. చక్కగా పిల్లలు పెద్దలు అందరూ ఈ స్నాక్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా దీన్ని చక్కగా మనం సాస్తో కానీ మైనస్తో కానీ నంచుకొని తింటుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చక్కగా ఒక బౌల్ తీసుకొని 1/2 kg చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ లెమన్తో వాష్ చేసుకున్నాను నేను. వాష్ చేసుకొని ఇలా చిన్నగా చూపిస్తున్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత చక్కగా మనకు సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు అండ్ కారం ఇవన్నీ మీ స్పైసెస్కి తగినంతగా వేసుకోండి. అండ్ కొంచెం వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పౌడర్ అండ్ మిరియాల పౌడర్ అన్నీ వేసుకొని స్పైసెస్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి బాగా పట్టే వరకు ఒక 5 నిమిషాలు మసాజ్ చేయాలన్నమాట చికెన్లో. అప్పుడు ఆ స్పైసెస్ అన్నీ మంచిగా కలిసి ఉప్పు కారం పసుపు అన్నీ చికెన్కి బాగా పట్టి లోపల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు అండ్ కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా అలా స్పైసెస్ మీకు మిరియాల పౌడర్ ఏది కావాలంటే ఆ స్పైసెస్ అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక ఎగ్ బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా ఇవి రెండు పక్కన పెట్టేసుకొని బయట కోటింగ్ చేసుకోవాలన్నమాట పైన. ఇప్పుడు ఒక చికెన్ పీస్ తీసుకొని చక్కగా ఫస్ట్ దానిలో రబ్ చేయాలి పిండిలో. అలా రబ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎగ్లో ముంచుకోవాలి. ఎగ్లో తడుపుకోవాలన్నమాట. ఎగ్లో తడిపి అలాగే మనం ముక్కలని ఫస్ట్ అలా పిండితో రబ్ చేసుకోవాలి మంచిగా. అలా పిండి అంతా మళ్ళీ దులిపేసుకోవాలి. లాస్ట్లో చూపిస్తున్నాను కదా, ఇలా చేసుకోండి. మనం రెగ్యులర్గా వేరే స్టైల్లో చేస్తారు కదా కూల్ వాటర్ పోసి, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా అనిపిస్తుంది. చక్కగా ఇలా రెండిట్లో డిప్ చేసుకోండి. డిప్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఆ కార్న్ తీసుకోవాలి. కార్న్ తీసుకొని ఇలా చిన్నగా స్మాష్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు మీరు ఎగ్లో ముంచిన తర్వాత దీనిలో పెట్టుకొని ఆ కార్న్ మొత్తం వీటికి అంటే వరకు అద్దుకొని తీసి ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకోవాలి. ప్రతి పీస్ అలాగే మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ చక్కగా పీసెస్ అన్నిటికీ బాగా పట్టించండి. పిండిని పట్టించి తర్వాత పిండి అంతా దులిపేసి ఎగ్లో వేసేసుకోవాలి. ఇలా ఎగ్లో వేసేసుకున్న తర్వాత ఆ ఎగ్లో కూడా బాగా ముంచిన తర్వాత కార్న్కి అంటించి పక్కన పెట్టేసుకోండి. ఇలా చేస్తే చాలా సింపుల్గా చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు కూడా. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత బాగా హాట్గా పొయ్యి మీద నూనె పెట్టేసుకొని బాగా కాగే వరకు ఉంచి హాట్గా అయిన తర్వాత బాగా కాగిన తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఒక 5 minutes కదపకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మెల్లగా నూనెలో మొత్తం నూనె అంతా పట్టి మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. నేను చెప్పిన ప్రాసెస్లో ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి మనం పట్టుకుంటే చక్కగా క్రిస్పీనెస్ సౌండ్ వస్తుందన్నమాట మనకి. అండ్ లో ఫ్లేమ్లో వేగడం వల్ల లోపల చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది. బాగా ఫ్రై అయ్యి మనం ఈ స్పైసెస్ అన్నీ అన్నీ కలుపుకోవడం వల్ల పిండిలో కూడా మనకి బయట వచ్చేసి బయట లేయర్ కూడా చాలా టేస్టీగా ఉప్పు కారం అన్నీ పట్టి మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. ఇలాగే మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా అలాగే వేసేసుకొని అన్నీ చక్కగా సర్వ్ చేసుకోవాలి. ఇంతే అండి, చూసారు కదా సూపర్ టేస్టీ కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొంచెం ఆనియన్స్ అండ్ లెమన్ పెట్టుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పైన క్రిస్పీ లేయర్తో లోపల సాఫ్ట్గా జ్యూసీగా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఏదైనా వీడియో పెడితే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ అండి.